జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హనుమలో కార్యసిద్ధి ఉంది. అద్భుతమైనటువంటి తెలివితేటలు హనుమకు ఉన్నాయి. అంతేకాకుండా పరాక్రమము, పట్టుదల, విద్య అన్నీ ఉన్నాయి హనుమలో. జాంబవంతుడు, అంగదుడు లాంటి వారి నాయకత్వం, ఇక హనుమ వారికి తోడుగా ఉండటం, దీనివలన కార్యము సాధించకపోవటం అనేటటువంటిది ఉండనే ఉండదు. అయితే లక్ష్మణ, వారంతా మధువనాన్ని పాడు చేసి ఈ దధిముఖుడిని ఇంకా వనరక్షకులను కొట్టారు అని ఈ దధిముఖుడు నాకు చెబుతూ ఉన్నాడు అని సుగ్రీవుడు అనేసరికి ఈ మాటలు విన్నటువంటి రామలక్ష్మణులు ఇద్దరూ తతః ప్రహృష్టో ధర్మాత్మా లక్ష్మణ సహ రాఘవ. రామలక్ష్మణులు ఇద్దరూ చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇక సుగ్రీవుడు దధిముఖుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ దధిముఖ, నువ్వు చెప్పింది విని చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అంగదాది వానరులు కార్యాన్ని సాధించి వచ్చారు, అందుకే మధువులు త్రాగుతూ ఉన్నారు. కార్యాన్ని సాధించినటువంటి వారు చేసే మర్షితం మర్షణీయంచ చేష్టితం కృతకర్మణాం, వారు చేసేటటువంటి చిలిపి చిలిపి చేష్టలేవైనా ఉంటే క్షమించదగినవే కనుక నేను వారిని క్షమిస్తున్నాను. ఓ దధిముఖ, నువ్వు వెంటనే వెళ్ళి వారితో చెప్పు, మేము వెంటనే రామకార్యాన్ని సాధించినటువంటి వారిని హనుమదాదులను చూడాలి అని కోరుకుంటున్నాము అని చెప్పు. మేము చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్పు. సీతమ్మను చూడటములో వారు చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ వినాలి అనేటటువంటి కుతూహలముతో ఉన్నామని చెప్పు. వారిని వెంటనే రమ్మన్నామని చెప్పు అంటూ సుగ్రీవుడు దధిముఖుడికి చెప్పి పంపిస్తూ ఉన్నాడు. రామలక్ష్మణులు వింటూ ఉన్నారు. సుగ్రీవుడు దధిముఖుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ దధిముఖ, నువ్వు వెంటనే వెళ్ళి వానరులందరినీ త్వరగా నా వద్దకు పంపించు అని అనగానే దధిముఖుడు వెళ్ళిపోయాడు. ఇక సీతమ్మ జాడ లభించినట్టే అని శ్రీరామచంద్రుడు సంతోషిస్తూ ఉన్నాడు. రామలక్ష్మణుల సంతోషాన్ని చూసి సుగ్రీవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఇక దధిముఖుడు ఎంత వేగంగా సుగ్రీవుని దగ్గరకు వచ్చాడో తథైవ త్వరితంగతః, అంతే వేగంగా మధువనానికి వెళ్ళాడు. అక్కడ వానరులందరినీ కలుసుకొని అంగదుడి దగ్గరకు వెళ్ళి ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ అంగదా, మేము మిమ్మల్ని అడ్డుకున్నందుకు ఏమీ అనుకోకు, మమ్మల్ని కోపించకు. నువ్వు యువరాజువి, నువ్వు కూడా ఈ వనానికి అధిపతివే. మేము నీ పట్ల చేసినటువంటి కృతః దోషస్థం భవాన్ క్షంతుమర్హతి. ఓ అంగదా, మా అపచారాన్ని, మా అపరాధాలన్నింటినీ క్షమించు. అయితే నేను వెళ్ళి నీ పినతండ్రికి సుగ్రీవునికి వనభంగ విషయాన్ని చెబితే ఆయన సంతోషించాడే కానీ కోపించలేదు. పైగా మిమ్మల్ని త్వరగా కలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నాడు. వానరులందరినీ త్వరగా పంపించమని నాతో చెప్పాడు అని దధిముఖుడు అనగానే అప్పుడు అంగదుడు వానరాదులందరితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.